వారి యొక్క మాటకు విలువ ఇవ్వరేమో అని పేరెంట్స్ మీద అనుమానపడి, ఖచ్చితంగా మా పేరెంట్స్కి నా ఒపీనియన్ నచ్చదు అనేటువంటి ఆలోచనలో పెట్టుకొని ఏవో మాయమాటలు చెప్పి తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం అయిపోతున్న పిల్లలు మనం చూస్తూనే ఉన్నాం. నేటికి కూడా వాళ్ళ ఇండిపెండెన్స్ని గౌరవించకపోతే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఖచ్చితమైనటువంటి తిరుగుబాటులు చేసేటువంటి రోజుల్లో మనం ఉన్నాము అంటే ఖచ్చితంగా ఎటువంటి అనుమానం, సందేహం లేనే లేదు. ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే, నా ఇష్టం, నా స్వేచ్ఛ, నా జీవితం, నా బ్రతుకు, నాకు నచ్చినట్లు నేను ఉంటాను, నన్ను ఎవడు అనడానికి వీల్లేదు. దీని ముందు ఎవడు అడ్డొచ్చినా దాన్ని ఎంత స్థాయి, ఏ పరిణామ స్థానానైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. రేపు నీవు నేను కూడా అంతే ఉండాలి. వస్తుంది. కుమారుడు ఏమడిగాడంటే, నా ఇష్టం వచ్చిన వ్యాపారం నేను చేసుకున్న ఆస్తి నాకు ఇచ్చాడు. వెళ్ళాడు, అద్భుతమైన వ్యాపారం చేశాడు. అలా అది ఏ వ్యాపారం కానీ డబ్బులు మాత్రం అయిపోయింది.